ఏమని చెప్పా ఎట్లని చెప్పా ఆ వీడియో చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి. ఎంత ఆపుకుందామన్నా కళ్ళల్లా కాలువలై వారుతున్నాయి నీళ్ళు. నా ఒక్కదానికే కాదు, ఆ వీడియో చూసిన ప్రతి మనిషి ఏడుస్తాడు. అదే పహల్గామ్‌లా ఆ ఉగ్రవాద దుర్మార్గులు చేసిన పనికి ఓ అక్క దుఃఖం చూసి భారతమ్మే ఏడుస్తున్నది. And we should all be proud of him in every way. In every way. అయ్యయ్యో, కడుపులున్న దుఃఖం ఎగజిమ్ముకొని వస్తున్నది. పక్కనోళ్ళు ఎంత ఆపిన ఆగనంత ఏడుపు ఎగవోసుకుంటూ వస్తున్నది. పాపం పెండ్లై ఒక్క 6 రోజులే అవుతున్నాయట. హిమాన్షి అనే ఈ అక్కకు కాశ్మీర్ అందాలు చూద్దామని ఇద్దరాలు మొగలు కలిసి పోయినరట పహల్గామ్కు. అంతెల్మే యమకింకరుల తీరుగొచ్చిన ఉగ్రవాదులు ఆర్మీలో పనిచేసే వినయ్ నరియాల్ అనే ఈ అక్క భర్తను కాల్చిండ్రట. పాపం అక్కడిని కుప్ప కూలి చచ్చిపోయిందట. కొత్తగా పెండ్లైన ఆడవిళ్లకు బతుకు మీద ఎన్నో ఆశలుంటాయి, ఎంతో అందమైన కలలుంటాయి. అసొంటి తన జీవితాన్ని ఆగం చేస్తే ఏడవకుంటుంటదా చెప్పుండ్రి. అందుకే గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నది. వినయ్, నన్ను వదిలిపెట్టి ఎట్లా పోయినవు వినయ్ అని తన భర్త శవపేటికను పట్టుకొని ఏడుస్తున్నది. చివరిసారిగా వందనం చెప్పేందుకు వచ్చిన జవాన్లు కూడా ఏడ్చిండ్రట హిమాన్షి బాధను చూసి. ఆ దుర్మార్గులైన ఉగ్రవాదులు నిన్ను ఒక్కనే ఎందుకు గాల్చిండ్రు, నన్ను కూడా గాల్స్తే నీతో నొచ్చేదాన్ని కదా వినయ్ అన్నట్టు ఏడుస్తుంటే అక్కడున్నోళ్ళ కండ్లు చెరువులైనాయట. ఏప్రిల్ 16 తారీఖునే పెండ్లైందట. అంటే 6 రోజులే వీళ్ళు కలిసి ఉన్నారట. అంత తక్కువ టైం కలిసి ఉన్నా ఇంత ఏడుపు ఏడుస్తున్నదంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఇష్టం ఉండాలి, భవిష్యత్తు మీద ఎంత ఆశ ఉండాలి. పాపం హిమాన్షక్క ఎట్లా కోలుకుంటదో ఏమో.